ఈ ప్రాబ్లం ప్రతి బైక్ ఓనర్కి ఉంటుందా? లైక్ మనం బైక్ తీసుకున్న తర్వాత ఎవరన్నా వచ్చి ఇక్కడ దాకా వెళ్ళొస్తాను, చిన్న పని ఉంది అని చెప్పి బైక్ అడిగితే ఎవరికన్నా ఏమన్నా అనిపిస్తుందా? 2 things. ఇప్పుడు ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ బైక్ని నీట్గా చూసుకుంటారు, వాళ్ళ బైక్ని వేరే వాళ్ళు రైడ్ చేయటం వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ కొంతమంది వస్తారు, వచ్చి ఇక్కడ దాకా వెళ్ళొస్తామని చెప్పి అడుగుతారు. వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉంటాయి, ఆ ఆప్షన్స్ అన్ని వదిలేసి మన దగ్గరికి వస్తారు. మనతో అంత పరిచయం ఉండదు. అలాంటప్పుడు బైక్ ఇవ్వాలా వద్దా, ఇవ్వకపోతేనేమో ఫీల్ అవుతారు. సో నాకు అనిపించేది ఏంటంటే 2 కేటగిరీస్ ఉంటారు. కొంతమంది ఏంటంటే బైక్, ఇప్పుడు వాళ్ళు బైక్ నీట్గా చూసుకున్నారు అనుకో, వాళ్ళు ఏంటంటే ఎవరి బైక్ అయినా అలాగే చూస్తారు నీట్గా, అలాంటి వాళ్ళకి కొంచెం ఇవ్వచ్చు. ఇంకోళ్ళు ఏంటంటే వాళ్ళ బైక్ నీట్గా చూసుకోరు, అలాగే వాళ్ళు ఏంటంటే బిల్ట్ అలాగే ఉంటారు, వాళ్ళ బైక్ నీట్గా చూసుకోరు. వేరే వాళ్ళ వస్తువు ఏదన్నా తీసుకున్నా, వాళ్ళ బైక్ ఏమన్నా తీసుకున్నా దాన్ని అలాగే నీట్గా చూసుకోరు అనమాట. సో ఇలాంటి వాళ్ళే కొంచెం త్వరగా అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు బైక్ ఇస్తారు కాబట్టి వేరే వాళ్ళు కూడా మనకి బైక్ ఇస్తారని చెప్పి అడుగుతారు. సో నాకేమో నా బైక్ నేను నీట్గా చూసుకుంటాను, వేరే వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళు ఎలా చూస్తారు అనేది నాకు తెలియదు. సో బేసిక్ అయితే నాకు బైక్ అవుతుంది కదా. సో అందరు బైక్ ఓనర్స్కి ఇలాగే అనిపిస్తుందా, లేదంటే కొంతమంది కేటగిరీ వరకే ఇలా అనిపిస్తుందా అనేది నా డౌట్ అనమాట. సో ఇప్పుడు బైక్ ఇవ్వకపోతే అవతల ఫీల్ అవుతారా, లేదా ఏంటి పరిస్థితి అని చెప్పి. సో మొన్న ఒకతను అడిగితే ఇచ్చాను, నేను ఒక రౌండ్ వేస్తానంటే. ఇచ్చిన తర్వాత నాకెందుకో ఇవ్వకుండా ఉంటే బాగుండేది అనిపించింది. సో మామూలుగా అయితే ఇవ్వను ఎవరికి, ఆ రోజు ఎందుకు ఇంకా వచ్చి నుంచొని కాసేపు మాట్లాడి ఏదో ఒక రౌండ్ వేస్తా అన్నాడు. ఒక రౌండ్ వేసి వచ్చి అంటున్నాడు. నాకేమో ఇంకా అనవసరంగా ఇచ్చాను బైక్ అనిపించింది. తర్వాత ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ చెప్పాలంటే. ఓకే, మనం కంఫర్టబుల్గా లేకుండా వేరే వాళ్ళకి, మనం కంఫర్టబుల్గా లేనప్పుడు వేరే వాళ్ళు బైక్ అడిగితే మనం ఇవ్వచ్చా అంటే మామూలుగా అయితే ఇవ్వకపోయినా పర్లేదు. ఇవ్వచ్చా అనే క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇవ్వకపోతే అవతల ఆ వ్యక్తి ఫీల్ అవుతాడేమో అని మనం ఆలోచించినప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది అనమాట, ఇవ్వచ్చా లేదా అని చెప్పి. సో కొంతమంది అంటే మనుషులు రకరకాలుగా ఉంటారు. ఈ మధ్య ఏమవుతుందంటే, నేను కంఫర్టబుల్గా లేను, నేను ఇది చేయలేను అన్నప్పుడు అవతల ఏంటంటే మనల్ని నెగిటివ్గా చేస్తున్నాడు వాడు. సో మనకి అంత పరిచయం లేనప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేది మనకు తెలీదు. సో ఇవన్నీ ఆలోచించి మీరు మీ బైక్ అడిగినప్పుడు మీరు బైక్ ఇవ్వగలరా లేదా అనేది కామెంట్ చేయండి. ఇది ప్రతి బైక్ ఓనర్ సిచ్యువేషన్ అనేది. వాళ్ళకి క్లోజ్గా ఉన్న పర్సన్ ఎవరన్నా వచ్చి అడిగారు అనుకో ఇస్తారు. ఏదో లైట్గా ఉన్న పరిచయం ఉన్న వ్యక్తి వచ్చి అడిగారు అనుకో, వాళ్ళు బైక్ ఇస్తారు కానీ అంత కంఫర్టబుల్గా ఇవ్వరు. సో ఇదే సిచ్యువేషన్ ప్రతి బైక్ ఓనర్ ఫేస్ చేస్తాడా, లేదంటే ఏముందిలే అని. కొంతమందికి అంటే బైక్ బాగా ఇష్టంగా కొనుక్కుంటారు, అందులో నేను ఒకడిని. నాకైతే అలా అనిపిస్తుంది, కంఫర్టబుల్గా ఉండదు. బట్ అడిగారు కదా అని ఒకసారి అయితే ఆలోచిస్తాను. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఒకసారి కామెంట్ చేయండి. అందరు బైక్ ఓనర్స్ పరిస్థితి ఇంతేనా, లేదంటే తీసుకో తోలుకో నీ ఇష్టం వచ్చింది చేసుకో అని ఇచ్చేస్తారా మీ బైక్ని? కింద కామెంట్ చేయండి.